సో నిన్న ఒక వార్త నాకు ఎవరో పంపించినారు. ఈ పిల్లలు చూడండి పాపం ఎగ్జామ్స్ అట. నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ట్వీట్ చేసినట్టున్నాడు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల నుంచి డిగ్రీ విద్యార్థులను ఎగ్జామ్ సెంటర్కి తీసుకొని వెళ్ళే విధానంలో మహాలక్ష్మి బస్సు ద్వారానే మీరు ఎగ్జామ్ సెంటర్కి పోవాలని వారికి హెడ్ ఆఫీస్ నుంచి చెప్పిరట. అంటే ఫ్రీ బస్సులని వాడుకోండి, ఫ్రీ బస్సులోనే వెళ్ళండి, మేము సపరేట్ బస్సులు పెట్టమని. సో గతంలోనట ప్రైవేట్ బస్సులు పెట్టేదట, కానీ ఇప్పుడు పెట్టట్లేదట. సో పెట్టకపోవడం వల్ల వాళ్ళకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం లేట్ అవుతున్నదట. సో ఆ పిల్లల వీడియోస్ కూడా పంపించినారు. తెలంగాణ సీఎంఓ కూడా ట్వీట్ చేసినట్టున్నారు. ఆ పిల్లలు చూడండి. సో ఇప్పుడు వీళ్ళ హాస్టల్, వీళ్ళ కాలేజ్ వచ్చేసి హసన్పర్తి బస్ స్టాండ్ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందట. సో 2 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి ఆడ ఈ మహాలక్ష్మి ఫ్రీ బస్ ఎక్కి వాళ్ళు సెంటర్కి పోవాలంట. ఎంత ఇప్పుడు మంత్రుల ఎమ్మెల్యేల బిడ్డలు కొడుకులు కూడా ఇట్లనే పోతుండొచ్చునా? ఎంత ఎంత ఘోరమైన విషయం ఇది. ఏం చేస్తుంది మరి గవర్నమెంట్? విద్యాశాఖ మంత్రి ఎవరా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలా లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? హసన్పర్తి అంటే దేని కిందికి వస్తుందో అది? వరంగలేనా?